అండి ఈ రోజు వీడియోలో చింతకాయ పచ్చడి టమాటా వేసి దాంట్లో కాంబినేషన్ స్వీట్ కార్న్ పకోడీ చూసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక 3 టమాటాలు సన్న ముక్కలు కట్ చేసుకొని, ఒక 8 పచ్చిమిర్చి చిలికలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఒక స్పూను పెద్ద స్పూన్ అంతా చింతకాయ పచ్చడి, కరివేపాకు కొంచెం. స్టవ్ ఆన్ చేసేద్దాం. 3 గంటలు నూనె పోసేసుకుందాం. పచ్చిమిరకాయలు వేసుకుందాం, ముందు వేయించుకుందాం. పచ్చిమిరకాయలు వేగిపోయినాయి, టమాటాలు కూడా వేసేసుకుందాం. మంట తగ్గించి కొంచెం మూత పెట్టేసుకుంటే కొంచెం టమాటాలు మగ్గుతాయి. ఈ లోపు ఎలా చేయాలో చూపిస్తా, చూసేయండి. స్వీట్ కార్న్ పచ్చి 1 కప్పు తీసుకోవాలి. ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకోవాలి పొడుగ్గా. కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిరకాయ, కొంచెం కరివేపాకు, కొంచెం 1/2 స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్, కొంచెం పసుపు, మనకు సరిపోయినంత సాల్ట్, జీలకర్ర, మనకు కావాల్సిన కారం 1 స్పూన్ కారం, ఆయిల్ కొంచెం, కప్పు శనగపిండి. ఇదంతా ఇట్లా బాగా కలిపేసుకుందాం. మనకు సరిపోయినంత వాటర్ పోసుకొని. బియ్యం పిండి అంటే కప్పులో కొంచెం తగ్గిద్ది, ఇంత తీసుకుందాం. మొత్తం కలిపేసుకుందాం ఇట్లా. దీనిలో బియ్యం పిండి వేసాం కదా, ఇప్పుడు ఇది మొత్తం శుభ్రంగా ఇట్లా కలిపేసుకున్నాము. కొంచెం కరకరలాడిద్ది, మనకి టేస్ట్ కూడా బాగుండిద్ది. ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది. మరీ పలసగా కలుపుకోవాల్సిన, గట్టిగా కలుపుకోవాల్సిన, ఇంతే. ఇంకా నూనె కాగేలోపు ఇది ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోద్ది. ఎక్కువసేపు కూడా నానబెట్టాలి. ఒక 5 నిమిషాలు నానింది. ఇంకా నూనె కూడా కాగింది. దాంట్లోకి వేసుకుందాం పకోడీకి. పకోడీ వేగిపోయింది, తీసేసుకుందాము. ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగుకుంటే బాగుంటుంది, కరకరలాడుద్ది. ఈ మిగిలింది కూడా దీంట్లో వేసుకున్నాం నూనెలో. మిరగాయలు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, అవి వేగిపోయినాయి. కట్టేసి ఇంక పచ్చడి నూరేసుకుందాం. ఇంకా చూడండి ఎంత చక్కగా మగ్గిపోయినాయో, మెత్తగా అయిపోయింది. పకోడీ ఇది కూడా వేగిపోయింది, ఇంకా అయిపోయింది అంతా. మనం ఈ కప్పుతో శనగపిండి 1 కప్పు తీసుకుందాం, బియ్యం పిండి 1 కప్పు తీసుకుందాం. ఇప్పుడు దానికి మనం ఎంత వేసుకున్నాం చూసారు కదా. ఒక ఉల్లిపాయ ఎంత వచ్చింది చూడండి. పకోడీ పిల్లలు కూడా బాగా నచ్చింది, టేస్ట్ బాగుండిద్ది, ఇంకా బాగుంటుంది తినడానికి. అయితే అయిపోయింది, ఇంకా కంప్లీట్ అయిపోయింది. టమాటాలు మగ్గిపోయినాయి కదా, పచ్చడి చేసేద్దాం. ఇప్పుడు టమాటాలు అవి పచ్చడి, చింతకాయ వేసి పచ్చడి నూరేద్దాం. ఉప్పు వేద్దాం ముందు కొంచెం. టమాటాలు పచ్చిమిరకాయలు ఉడికిపోయినాయి కదా, ముందు ఇవి దంచుకుందాం ఉప్పు వేసుకొని. మనకు తొందరగా పని అయిపోయిందని మిక్సీలో వేస్తాం కానీ, మన అమ్మమ్మలు నాయనమ్మలు పచ్చడి ఇట్లా రోల్లో రుబ్బుకొని తినేవాళ్ళు. అదే బాగుండేది. ఇప్పుడు మనం కూడా ఇట్లా చేసుకుంటేనే బాగుండిద్ది. మిక్సీ వేస్తే అంత టేస్ట్ ఉండదు. ఫాస్ట్ గా పని అయిపోద్దని వేస్తాం కానీ అది అంత టేస్ట్ ఉండదు. రోట్లో రుబ్బుకొని తింటే ఉంటది, ఇంకా సూపరే. చింతకాయ తొక్కేసాం కదా, మామూలుగా అయితే చింతపండు వేస్తారు.
దీంట్లో మామూలుగా నేను చింతకాయ తొక్కు ఎందుకు వేసాను, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి మేము ఇంట్లో చింతకాయ పచ్చడి పట్టాను, అందుకని చెప్పి ఇది వేసా. ఇది నలిగిపోయింది, బాండీలు వేసుకుందాం. ఈ చిన్నులపాయలు జీలకర్ర దంచుకుందాం. ఈ చిన్నులపాయలు జీలకర్ర దంచేసుకుందాం. చేదు వచ్చిందని చెప్పి ఇప్పుడు ఓన్లీ కొంచెం అచ్చాపచ్చకట్టు దంచేసుకొని ఇప్పుడు మళ్ళీ వేసుకొని ఒక తిప్పేసుకుంటే అయిపోయింది. అయిపోయిందండి, ఎంతో టేస్టీగా ఉండిద్ది. టమాటా చింతకాయ పచ్చడి అంటే ఇంకా బాగుండిద్ది, ఎవరైనా ఇష్టంగా తింటారు. అయిపోయింది పచ్చడి, గిన్నెలోకి మొత్తం తీసేద్దాం. చూసారా ఎంత మెత్తగా నలిగిపోయిందో. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుండిద్ది. చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. స్వీట్ కార్న్ పకోడీ కూడా చేసాం కదా, ఇప్పుడు అది తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తా మీకు. దీనికి కాంబినేషన్ చూసారుగా, కరకరలాడుతుంది. సూపర్ ఉంది. మీరు కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. అసలు ఈ పకోడీ ఉంది చూసారా, స్వీట్ కార్న్ వేసి చేస్తే కొంచెం స్వీట్ తగులుతా మనకి కారంగా, చాలా బాగుంది అసలు.